కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. దేవేంద్రుడి నుంచి ఆ యాగ భాగాలన్నిటినీ కూడా ఆ ఆది కుమారులు ఆ రజిని చంపేశారు కదా ఈ దేవతలు. దాంతో ఈ రాక్షసులు ఆ రాజకుమారులు అయినటువంటి 500 మంది కూడా ఆ ఇంద్రుడి మీదకు దండెత్తి మళ్ళీ ఆ స్వర్గాన్ని వాళ్ళు సొంతం చేసుకొని పరిపాలన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు దేవేంద్రుడు మళ్ళీ బృహస్పతిని ఆశ్రయించాడు, అతని చేత హోమం చేయించాడు. తర్వాత అతను ఆ రజ కొడుకులందరినీ కూడా సంహరించి మళ్ళీ స్వర్గాధిపతి అయ్యాడు. అలా ఉండగా దేహదారికి 6 ఇంద్రియాలు ఉన్నట్టుగా ఈ నహుషునికి యతి, యయాతి, సంయాతి, ఆయతి, వియతి, కృతి అనే 6 కొడుకులు కలిగారు. వారిలో పెద్ద కొడుకైన యతికి రాజ్యాన్ని అప్పగించగా అతడు విరక్తుడైనాడు. పెద్ద కొడుకుని పిలిచాడు. 6 మంది కొడుకులు ఈ నహుషునికి. ఆ నహుషుడిలో తన కొడుకుల్లో పెద్దవాడైనటువంటి యతికి రాజ్యాన్ని ఇచ్చి ఆయన విరక్తుడైపోయాడు నహుషుడు. అయితే రాజ్యంబు పాపమూలం రాజ్యముతో నడలెరుంగరాదు సుమతిన్ రాజ్యము నన్ పూజున్నెరుంగడు రాజ్యము గీజ్యంబు ముక్తిరతులకు నేలా. రాజ్యము పాపమూలమైంది, అధికారము ఒళ్ళి తెలియనివ్వదు. బుద్ధిమంతుడైన అధికారమదంతో పూజ్యుడిని తెలుసుకోలేడు. ముక్తిని కోరేవాడికి రాజ్యం ఎందుకు అని అతడు రాజ్యాన్ని వదులుకున్నాడు యతి. ఆ నహుషుడు మఖశతమును మాను గన్గావించి ఇంద్రమానిని కవియున్ పూని మునింద్రులు మోచిన ఆనముపై నుండి కూలే అయి నేలన్. నహుషుడు 100 యజ్ఞాలు చేశాడు, ఇంద్ర పదవిని పొందాడు. శచిదేవి పొందుకోవటం వల్ల అతడు సర్పమై మహర్షులు మోస్తున్న పల్లకి నుండి జటున జారి నేల కూలిపోయాడు. అప్పుడు సతీదేవుని కోరాడిన అప్పుడు దాంతో నువ్వు మహర్షుల చేత పల్లకి మోస్తుంటే ఆ పల్లక నుండి ఈయన జారి నేల మీద పడిపోయాడు. అన్నయున్ తండ్రియున్ తనయయాతి మహీపతి అయి చతుర్థిశల్ పన్నుంగన్ కావతమ్ములకు పాలిడి శుక్రుని కూతురున్ సుసంపన్న గుణాభిరామ వృషపర్వుని కూతురు ఓలి ఆండ్రుగాన్ సన్నయ జాలి ధరణి చక్రధురంధురుడయ్యే పేర్మితోన్. అట్లా అన్న తండ్రి రాజ్యం వదిలిపోగా యయాతి రాజయ్యాడు. ఆయన ఇంకా ఆయన యయాతి రాజయ్యాడు. తమ్ములకు రాజ్యాన్ని పంచిపెట్టాడు. ఆ నీతిశాలి అయినటువంటి యయాతి ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. శుక్రాచార్య కూతుర్ని అలాగే వృషపర్వుని కుమార్తెని కూడా ఆయన పెళ్లి చేసుకొని భూభారాన్ని వహిస్తున్నాడు. నహుషుని యొక్క 2వ కుమారుడైనటువంటి యయాతి. అని విని పరిషిన్ నరేంద్రుండి ఇట్లనే అనగా విని పరిషిన్ మహారాజు ఇట్లా అన్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు. ఇప్పుడు యయాతి చరిత్ర అని చెప్పడానికి మొదలుపెట్టారు శుక్లు వారు. పార్థివుండు యయా బ్రహ్మర్షి భార్గవుండు అల్లుండమాకు అగుట ఎట్లు రాజు రాజకూతురతిశయంతగున్గాక విప్రకన్యనొంద విహితమగునే. యయాతేమో క్షత్రియుడు, శుక్రాచార్యుడేమో బ్రహ్మర్షి. వాళ్ళు అల్లుడు మమ్మ ఎట్లా అయ్యారు? రాజైన వాడు రాజకుమార్తెను పెళ్లాడవచ్చు గాని బ్రాహ్మణి కన్యను పొందవచ్చా? దానికి శాస్త్రాలు ఒప్పుకుంటాయా అని పరిషిన్ మహారాజు అడగగా శుకుడు ఇలా చెప్తున్నాడు. ఈ శుక్రాచార్యుని కుమార్తెను కదా ఈయన పెళ్ళాడాడు, అలాగే వృషపర్వుని రాజు యొక్క కూతుర్ని చేశాడు. అలాంటి మరి శుక్రాచార్యుడేమో బ్రహ్మర్షి కదా, మరి బ్రాహ్మణ కుమార్తెను ఎలాగ పెళ్ళాడాడు? ఆయన రాజు కదా యయాతి అని అడిగినటువంటి ప్రశ్నకి శుక్లవారు ఇలా చెప్తున్నాను. ధనుజేంద్ర కూతురు తరళాక్షి శర్మిష్టపురములోనొక నాడు పొద్దువోక వేల సంఖ్యన్ చెలుల్ వెంటరా గురుసుతయగు దేవయాని తోడనాట మరిగి
పూచిన ఎలతోట పొంత జొంపము కొన్న క్రొమ్మావి చేరువ కొలంకుంచేరి అందున్ తమ్ముల తేనెలాని చొప్పుచు మ్రోయునళుల ఝుంకృతులను అదరిపడుచు ఒలువలూడ్చి కొలంకు వడించొచ్చి తమలోనం పెళ్ళురేగి నీటం చల్లులాడ నందికెక్కి మౌళి ఇందు రోజులు పర్వచూలి వచ్చన్ కొండ చూలి తోడా. అప్పుడు ఆ జనితేంద్ర కూతురు తరళాక్షి శర్మిష్ట పురములో ఒకనాడు పొద్దుగోక రాక్షసరాజు కూతురైనటువంటి శర్మిష్ట ఈయన కదా, ఎవరు రాక్షసరాజు కూతురు వృషపర్వుని కూతురుని కదా. ఆ రాక్షసరాజు కూతురైనటువంటి శర్మిష్ట ఒకరోజు పొద్దుగోక 1000 మంది చెలికత్తెలు వెంటరగా గురుపుత్రిక అయిన దేవయానితో కలిసి ఉద్యానవన విహారానికి వెళ్ళింది. ఎవరు? ఈ శర్మిష్ట, రాక్షసరాజు కూతురైనటువంటి శర్మిష్ట ఒకరోజు 89 సంఖ్యను అని పైన ఇచ్చారు. అలా అంతమంది చెలికత్తెలతో గురుపత్రిక అయినటువంటి దేవయానితో కలిసి ఉద్యాన విహారానికి వెళ్ళింది. దేవయాని తోట మరికి పూచిన ఎలతోటన్ పొంత జొమ్మము కొన్న క్రొమ్మావి చేరు కొలకు చేరి వాళ్ళ పూల తోటలో గుబురుకొన్న మామిడి చెట్టు దగ్గరికి కొలం దగ్గరికి సమీపించారు. అందున్ తమ్ముల తేనల్ ఆని చొక్కుచు మ్రోయున్ అలుళ్ళ ఝుంకృతులను అదరిపడుచు. ఆ 9 అలి అంటే 9 కదా. ఆ తామర పూలోని తేనెను ఆరగించి జుంగారం చేసే 9లను చూచి గంతులు వేస్తూ ఏ పేరు అలాగా ఆ 9 జుంకారానికి అదిరి పడిపోతూ ఆ వాటిలో మునిగిపోయి వలువలూడ్చి కొలంకు వడించొచ్చి పాపం వాళ్ళు జలకాళ్ళ ఆడడానికి గంతులు వేస్తూ పూర్తిగా వివస్త్రగా బట్టలు విప్పేసి కొలంలో జలక్రీడలు ఆడడానికి పూనుకున్నారు. ఒలువలూడ్చి కొలుకున్ వడించొచ్చి తమలోనన్ పెళ్ళు రేగి నీటం చల్లులాడ. అలాగా వివస్త్రలుగా ఆ కొలంలో జలకాడ ఆడుతూ ఉంటే అప్పుడు నందినెక్కి మౌళి ఇందు రోజులు పర్వ చూలి వచ్చెన్ కొండ చూలి తోడ. ఆ కొండ చూలి అంటే ఎవరు? పార్వతీదేవి. ఆ హిమవత్ పర్వతానికి కుమార్తె కదా ఆవిడ. అప్పుడు తన సిగలోని చంద్రుడి కాంతులు వ్యాపించగా ఎవరు? నందినెక్కి మౌళి అంటే పరమేశ్వరుడు, ఆ నంది వాహనం కలవాడినటువంటి పరమేశ్వరుడు పార్వతితో పాటు నంది వాహనంపై అక్కడికి వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు అక్కడికి వచ్చారు. మలహరున్ చూచి చిగ్గుపడి మానినులందరు సంభ్రమంబునన్ వలువలు గట్టు చోదనుజ వల్లభు కూతురు దేవయాని దువ్వలువ ధరించి ముందరికి వచ్చిన చూచి ఎరింగెరింగి ఆ వలువలు విధి ఎట్లు కట్టుకొనవచ్చును దాసికి నంచు తెప్పుచున్. శివుని చూసింది, సిగ్గుపడింది. ఆ మానవతులందరూ కూడా తత్తరపాటుతో చీరలు కట్టుకున్నారు. అప్పుడు తన చీర ధరించి వేగంగా వచ్చిన రాక్షసరాజు కూతురు దేవయాని చూచింది. తెలిసి ఈ దాసి నా చీర కట్టుకోవచ్చా అని తిడుతూ అన్నది. ఆలోకేశు ముఖంబునన్ గలిగే బ్రాహ్మణ్యంబు బ్రహ్మంబు నాన్ మేలై వైదిక మార్గముల్ తెలుపుచున్మిన్నందిరందున్ మహాశీలుర్భార్గవులందు శుక్రుండు సుధీ సేవ్యుండు నే వానికించూలన్ నావలు వెల్ల గట్టిదివి రక్షోజాతి వై చేటికా. లోకేశు ముఖంలో నుండి పుట్టి లోకహితం కోసం వైదిక మార్గాలను తెలియజేస్తూ ప్రశస్తంగా అతిశయించే బ్రాహ్మణ కులం ఈ శుక్రాచార్యుని యొక్క కుమార్తె కదేవిడ. అందులో భృగువంశీయులు మహానియమవంతులు. వాళ్ళల్లో శుక్రాచార్యుడు బుద్ధిమంతుల చేత సేవింపబడేవాడు. రాక్షసువైన ఓ దాసి, అలాంటి వానికి కూతురునైనా నా చీరని ఎలా కట్టుకున్నావు? ఈ దేవయాని యొక్క చీరని ఒక
చిలకత్త కట్టేసుకుంటే, ఒక దాసి కట్టుకుంటే ఇలా అంటోంది, ఆ లోకేశ ముఖంబునన్ కలిగడు బ్రహ్మణ్యంబు బ్రహ్మంబు. ఆయన అలాంటి వాడు, లోకేశుని యొక్క ముఖం నుండి పుట్టినటువంటి లోకహితం కోసం వైదిక మార్గాలను తెలియచేస్తూ ప్రశస్తంగా ఆ అతిశయించేటువంటిది బ్రాహ్మణ కులం. అందులో మేలై వైదిక మార్గములు తెలుపుచున్ మన్నందిరందున్ మహాశీలురు భార్గవులు. అందులో ఆ బ్రాహ్మణ కులంలో భృగువంశీయులు మహానియమవంతులు. వాళ్ళల్లో అందు శుక్రుండు సుధీ సేవ్యుండు. అందులో శుక్రాచార్యుల వారు బుద్ధిమంతుల చేత సేవింపబడేవాడు. నేన్ వానికి జూలన్ నా ఒలువెట్లు కట్టితివి రఠో జాతి వై చేటిక. ఓ దాసి, నువ్వు అలాంటి వాళ్ళల్లో శుక్రాచార్యుడు బుద్ధిమంతులు చేసి సేవింపబడేవాడు, రాక్షసమైన ఓ దాసి, అలాంటి వాడికి కూతురునైనటువంటి నా చీరని నువ్వు ఎలా కట్టుకున్నావు అని అడుగుతోంది దేవయాని. మహిమవతులైన భూసుర మహిళ విత్తంబులు పెరమగువలకగునే మహిన్ పసిండి గొలుసులిడినన్ విహితములే కుక్కలకు ఆవిర్భాగంబుల్. ఇలా ఎంత పాపం నీచంగా మాట్లాడుతుంది. గొప్ప మహిమ కలిగిన బ్రాహ్మణ స్త్రీల సొత్తులు ఇతర స్త్రీలకు చెందుతాయా? మహా గొప్ప వంశంలో పుట్టి గొప్ప కుల బ్రాహ్మణులు, భార్గవుడు లాంటి శుక్రాచార్యులు వంటి బుద్ధిమంతులు అలాంటి కులంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీల యొక్క సొత్తులు అంటే సంపదలు, ఆభరణాలు ఏవైనా సరే ఇతర స్త్రీలకు చెందుతాయా చెప్పండి? బంగారు గొలుసులు, పసిడిన్ కొలుసులు ఇడినన్. బంగారు కొలుసులను అలంకరించి మాత్రాన కుక్కకి ఏంటి బంగారు గొలుసుల్ని కుక్క మడలో వేస్తే మాత్రం కుక్కలు పవిత్రమైన హవిస్సుకు అర్హమవుతాయా? ఓ యజ్ఞం దగ్గర కుక్కలు ఎక్కువ కనపడితే ఈ బంగారు గొలుసులన్నీ ఇక్కడ తీసుకెళ్లి వాటికి వేస్తే మాత్రం ఆ యజ్ఞంలో ఉన్నటువంటి ఆవిర్భాగాన్ని తీసుకోవడానికి అవి అర్హత కలిగి ఉంటాయా అంటే నువ్వెక్కడ నేను ఎక్కడ అన్నట్టు మాట్లాడతాను. నీ తండ్రి మాకు శిష్యుండు, మా తండ్రి గురుండు, కొంత మాత్రం బైనన్ ప్రీతిన్ కావింపక పరిభూతం చేయుదువే తులువా పొడిమిన్ చెనటి. ఓ చెనటి అంటే ఓ దుష్టురాలా, తులువ బోడిమి, నువ్వు నన్ను చెడు నడతావు. తులువ పోడిమిన్ అంటే చెడ్డ నడతతోటి, నువ్వు చెడు నడతతోటి నన్ను ఆయన ప్రీతిని కావింపక పరిభూతం చేయదువే, నన్ను ఇలాగ అవమానపరుస్తావా అని అడుగుతోంది. ఓ దుష్టురాలా, మీ తండ్రి మాకు ఊడిగం చేసేవాడు, సేవకుడు. శిష్యుడు అంటే ఇది కదా సేవకుడు. మా తండ్రి మీ తండ్రికి గురువు. కొంతైనా ప్రీతి కలిగించక ఏదో నీకు చేతనైనటువంటి ప్రీతిని అటువంటి ఆయనకి గురువు గారి కూతురైనటువంటి నన్ను నాకు కొంచెమైనా ప్రీతి కలిగించక ఇట్లా చెడు నడతతో నన్ను అవమానిస్తావా అని భర్జించుచున్న దేవయాన్ని పలుకులు విని కరాళించి నోకుచున్న భుజంగి పగిది నిట్టూర్పులు నిగుడించి పెదవులు కొరుకుచు శర్మిష్ట ఇట్లనియే. ఆ శర్మిష్టకి చాలా ఇట్లా పదవులు పటపటగా కొరుక్కుంటోంది. ఆడు పావులాగా నిట్టూర్పులు వదిలిస్తోంది. ఇలాగాని ఇలా అడుగుతుంటా అని మండుపడుతున్న దేవయాని మాటలను విని శర్మిష్ట పెద్దగా అరుస్తూ బుసలు కొడుతున్న ఆడుపాములాగా నిట్టూర్పులు వదిలి పెదవులు కొరుకుతూ ఇట్లా అన్నది. బిక్షుండై తమ తండ్రి మా జనకు నిన్భక్షించి ఉండంగా సంరక్షింపంతుది ఇంతయై మరుపుతో రాజప్రసూతాకృతిన్ రక్షో రాజతనూజతో సుగుణతో నాతో సమం బాడెడిన్ కుక్షిస్ఫోటం గాంగదీనిన్ చెలుల్ ఈ కూపమున్ త్రోవరే. ఓ చెల్లులారా, బిచ్చగాడైన ఈమె తండ్రి మా తండ్రి దయాభిక్షతో బతుకుతున్నాడు. ఇలా అందరితో చెప్తోంది ఆవిడ. ఏమంటుంది? భిక్షుండై తమ తండ్రి మా జనకును భిక్షించి ఆయన పడేసినటువంటి భిక్షతోటి బతుకుతున్నాడు ఈయన.
ఉండగా సంరక్షింపంతుది ఇంతయై మరపతో రాజప్రసూతాకృతిన్. అదంతా కూడా మర్చిపోయి ఇప్పుడు ఇట్లా రాజపుట్టుక కలిగిన దానిలాగా హుంకరించి రాజప్రసూతాకృతిన్ రక్షోరాజతనూజతో సుగుణతో నాతో సమంబాడెడిన్. ఈవిడ అహంకరించి గుణవతిని రాక్షసరాజ పుత్రికను అయిన నాతో సరసమానంగా పేలుతూ ఉంది. దీని కడుపు బద్దలయ్యేటట్లు ఈ బావిలోనికి పడద్రోయండి అని ఎవరంటున్నారు? శర్మిష్ఠ అంటోంది. అదే ఎవని ఆవిడేమో రాక్షసరాజు కూతురు కదా, ఈవిడేమో బ్రాహ్మణుల కూతురు. అంచేత అని పలికి బోంటి పిండు చేత పొదు వంగన్ పట్టించి రాజసమున దైత్యరాజ తనయ తొడరి దేవయానిన్ త్రోపించె వలువీక కృంకి నీతిలోన వదులుకొనక. అప్పుడు తోటి పిండు చేత, పిండు అంటే సమూహము, తోటి చెలికత్తల చేత అలా కేకలేసి ఆ రాక్షస రాజ కూతురు గర్వంతో ఆవిడ చీర ఇవిడ కట్టేసుకుంది కదా శర్మిష్ట, అయినా కూడా తిరిగి ఆ చీర ఇవ్వకుండా ఆ దేవయానిని చెలికత్తలతో పొదివి పట్టించి అందరూ కలిసి పట్టుకొని నూతిలో పడద్రోయించగా దేవయాని దుఃఖించింది. ఇట్లు చేసి శర్మిష్టవోయిన వెనక యయాతి భూపాలుండు వేట మార్గంబున అడవిని తిరుగుచు దైవయోగంబున ఆ దేవయాని ఉన్న నియ్యి చేరంచనుదించి అందు. ఇట్లా పడదోసి శర్మిష్ట వెళ్ళిన తర్వాత యయాతి మహారాజు వేటాడుతూ దైవ ఘటన వల్ల ఆ దేవయాని ఉన్నటువంటి దగ్గరికి చీరుచు అందు జలాం మగ్న నగ్నయై వగచుచు నిర్బంధమున చిక్కి వ్రీడా సింధువున మునింగియున్న చెడియన్ కనియే. పాపయుడు వ్యవస్థగా ఉంది. పేరున బంధువులందరినీ పిలుస్తూ ఆ నీటిలో పైబట్టలేక దుఃఖిస్తూ నిర్బంధానికి చిక్కి సిగ్గనే సముద్రంలో మింగిపోయినటువంటి ఆ దేవయానిని ఈ యయాతి చూశాడు. దేవయాని యయాతిని వరించుట కనుగొని సప్తాంబోనిదివే మేఘలావృత మహాసం సర్వం సహా కన్యకా ప్రోత్పోద్యద్వ ప్రాప్తోద్యద్వరదక్ష దక్షిణ కరప్రాలంబునంజేసి ప్రోక్షింపంచేసే యయాతి కటుకొనన్ పై చేలంబు మున్నిచ్చి పర్యాప్త స్వేద జలాంగిన్ అన్నాడు. అళి సముదాయ స్వర్గవిన్ భార్గవిన్. ఆ శుక్రాచార్య కుమార్తె అయినటువంటి ఆ భార్గవిని అంటే ఆవిడ దేవయానిని ఇలా చూశాడు. ఇలా చూసి ఆ యయాతి ముందుగా ఆమె కట్టుకోవడానికి మున్నిచ్చి ఏమిటిచ్చాడు? యయాతి కట్టుకొనన్ పై చేలంబు మున్నిచ్చి తన ఒంటి మీద ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఖండు అని ముందర ఆవిడ కట్టుకోవడానికి ఇచ్చాడు. ఇచ్చి చెమటతో స్వేద జలాంగి, ఆ చెమటలన్నీ పట్టేసి ఉన్నాయి పాపం. చెమటతో తడిసినటువంటి శరీరం కలిగినది. చెలికత్తెల పాలిటి కామధేనువు ఆవిడ. అలాంటి ఆవిడని, కామధేనువు అయిన దేవయానిని 7 సముద్రాలనే వడ్డాణంతో ఆవరింపబడిన భూమండలాన్ని భరించే శ్రేష్టమైన సమర్థమైన తనకు కుడి చేతిని అందించి వెలికి లాగాడు. ఈయన ఎలాంటి వాడో చెప్తున్నారు పైన 2 పూర్వ భాగంలో. సప్తాంభోనిధి మేఖలావృత మహాసర్వం సహా కన్యకా ప్రాప్తోద్యద్వర దక్షిణ కర ప్రాలంబునంచేసి ప్రోక్షిప్తం చేసే. ఆ రకంగా ఆయన ఈ 7 సప్త సముద్రాలని కూడా, సప్త సముద్రాలు అనేటువంటి వడ్డాణంతో, అంటే అవన్నీ కూడా ఆయన అధీనంలో ఉండి ఆవరింపబడి ఉన్నటువంటి భూమండలాన్నంతా కూడా భరిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మహారాజు. అటువంటి ఆయన యొక్క సమర్థమైనటువంటి ఆ చెయ్యి అంతా పవర్ఫుల్ కాకపోతే ఇలా ఈ మొత్తం భూభాగాలన్నింటినీ కూడా, జలభాగాల్ని తన వశం చేసేసుకున్నాడు ఆయన. అలాంటి ఆయన
ఆయన యొక్క చేతితోటి ఆవిడకి చెయ్యి అందించి పైకి లాగాడు. ఇట్లు నుయ్యి వెడలించిన రాజునకు రాజవదన ఇట్లనే ఈ విధంగా బావి నుండి బయటపడవేసిన రాజుతో చంద్రముఖి వెంటి ముఖం కలిగిన దేవయాని ఇట్లా అన్నది. నన్ను పాణిగ్రహణంబు చేసితి కదా నా భర్తవు నీవ దైవ నియోగం విధి పౌరుషంబు నకు నా వాక్యంబు సిద్ధంబు సౌఖ్య నివాసు నిను మాని ఒండు వరునిన్ కాంక్షింపనే నేర్తునే వనజన్బా నెడితేటి అన్య కుసుమావాసం అపేక్షించునే. చాలా చక్కగా ఉండేది. నన్ను పాణిగ్రహణంబు చేసితివి కదా, ఇదిగో నీ చెయ్యి నాకు అందించి నాతో పాణిగ్రహణం అంటే ఒకళ్ళు చేపలు పట్టగలుగుతా, నన్ను చెయ్యి ఇచ్చి నన్ను పైకి తీసావు. అంతే నా చెయ్యి నువ్వు పట్టుకున్నావు కదా, అదే పాణిగ్రహణం అంటే పరిణయము కదా, అంచేత నువ్వే నా భర్తవి. ఇది ఈ దైవ నియోగం విధి, ఇదిగో దైవ ఘటన ఇది, అంచేత మన పెళ్లి జరగక మా తప్పదు. ఆ కచుని మాట పొల్లు లేదు అని చెప్పి సుఖపెట్టే నిన్ను కాదని, అది సౌఖ్య నివాసున్ నినున్ మాని ఒండు వరుణన్ కాంక్షింప నేర్తునే. నాకు అసలు నిన్ను పట్టుకునేసరికే నువ్వు ఎంత దయాగుణం లేకపోతే అలాంటి ఆవిడకి ముందర ఆవిడ మానాన్ని కాపాడి తన కండువానిచ్చి బట్ట కప్పుకోమని చెప్పి అంత ఇదిగా రక్షించినటువంటి వాడు కదా నువ్వు. అంచేత ఇంత సుఖపెట్టేటువంటి వాడిని నిన్ను కాదని నేను వేరే వరుణ్ణి ఎందుకు కోరుకుంటాను? ఇప్పుడు ఒక తుమ్మెద ఉంటుంది, ఆ తుమ్మెద దేని మీద వాళ్తుంది? బాగా దానికి తామర పువ్వు నిండా కావలసినంత మకరందం ఉంటుంది. అలాంటి తామర పువ్వుని మరిగినటువంటి తుమ్మెద మరొక పువ్వును కోరుకుంటుందా? వనజం ఆనడితేటి తేటి అంటే అది తుమ్మెద అన్య కుసుమావాసంబు అపేక్షించునే, ఇంకో పూల మీద వాలి దాంట్లో ఉన్న మకరందాలని రోలాలని అనుకుంటుందా అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తాను. నన్ను పాణిగ్రహణంబు చేసితి కదా నా భర్తవు నీవ దైవ నియోగం విధి పౌరుషంబు నకు నా వాక్యంబు సిద్ధంబు సౌఖ్య నివాసునిను మాని ఒండు వరుణన్ కాంక్షింపనే నేర్తునే వనజంబా నెడితేటి అన్య కుసుమావాసం అపేక్షించునే. నీవు నా కుడి చేతిని పట్టుకున్నావు కదా, నీవే నా భర్తవు, ఇది దైవ ఘటన, మన పెళ్లి జరగకమ్మా అన్నది. ఆ కచుని మాట పొల్లిపోలేదు. సుఖపెట్టే నిన్ను కాదని వేరొక వరుణ్ణి నేను కోరుకోగలనా? తామర పువ్వును మరిగిన తుమ్మెద మరొక పువ్వును కోరుకుంటుందా అని చెప్పింది దేవయాని ఆ యయాతి మహారాజుకి. సుగుణాఢ్య విను నేను శుక్రుని కూతుర దేవయానిని తొల్లి దేవ మంత్రి తనయుండు కచుండు మా తండ్రి చేత మృత సంజీవనింతానభ్యసించు వేళ అతనిన్ కామించిన అతండొల్ల అనవుడున తండు నేర్చిన విద్య అణంగిపోవ అతన్ని శపించిన తండు ఆ నా భర్త బ్రాహ్మణుండుగా కుండెడునని శపించే అది నిమిత్తంబు నాకు బ్రాహ్మణుండుగాడు ప్రాణనాథుండ నీవని పడతి వలుక తనదు హృదయంబు నెలతపై దగులుబడినన్ తమకమొక ఎంతయును లేక తలంచి చూచి. అప్పుడు కచుని మాట పొల్లిపోదు అని మనకు భావనలో చదివాం కదా. ఇప్పుడు ఆ కచుడెవరు, ఎందుకు ఈవిడ మరి ఈవిడ బ్రాహ్మణ కుమార్తెగా దేవయాని మరి ఈయన్ని ఎందుకు కోరుకుంటోంది మహారాజుని అంటే దానికి చెప్తోంది. సుగుణాఢ్య విను అని ఆ యయాతితో చెప్తుంది ఈ దేవయాని. నేను శుక్రుని కూతురైన దేవయానిని తొల్లి వెనుక బృహస్పతి కొడుకైనటువంటి కచుడు, దేవమంత్రి అంటే దేవతలకు గురుగారు అయినటువంటి ఆ బృహస్పతి కొడుకు కచుడు మా తండ్రిని ఆశ్రయించి మృత సంజీవిని విద్యను నేర్చుకునేటప్పుడు అతన్ని నేను కామించాను. ఆ కచుడిని నేను ఆ బృహస్పతి కొడుకైనటువంటి కచుడు నా తండ్రి దగ్గరికి వచ్చాడు, నా తండ్రిని ఆశ్రయించి మృత సంజీవిని విద్యను నేర్చుకున్నాడు. అతడు అలా నేర్చుకున్న సమయంలో నేను అతన్ని కామించాను. దానికి అంగీకరించిన అతన్ని
తాను నేర్చిన విద్యను మర్చిపోయేటట్లు శపించాను. ఆయన ఎప్పుడైతే ఇప్పుడు ప్రేమను కాదన్నాడో అప్పుడు నేను ఆయన్ని శపించేశాను. శపిస్తే అతడు నా భర్త బ్రాహ్మణుడు కాబోడని మారు శాపం ఇచ్చేశాడు. అప్పుడు ఆ కచుడు ఆయన వెంటనే నేనేదో ఈ బ్రహ్మ విద్యలు నేర్చుకోవడానికి నేను వస్తే, మృత్యుంజయ విద్య నేర్చుకోవడానికి వస్తే నువ్వు ప్రేమ కలాపాలంటూ నేను లొంగనన్నాడు ఆయన. అనేసరికి ఇప్పుడు చెప్పించింది. చెప్పించితే అలా అని చెప్పించింది, నువ్వు నా తండ్రి దగ్గర నేర్చుకున్నట్టు ఈ విద్య అంతా మర్చిపోతావని చెప్పించింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, అతడు నా భర్త బ్రాహ్మణుడు కాబోడని మారు శాపం ఇచ్చాడు. నీకు నేనే కాదు, బ్రాహ్మణ కుమారుడు ఎవ్వరూ కూడా నీకు భర్త అవరు అని శాపం ఇచ్చేశాడు. ఆ కారణంగా బ్రాహ్మణుడు నాకు భర్త కాడు, అంచేత నువ్వు మహారాజు కనుక నువ్వే నా భర్తవి అని ఆమె పలికింది. అప్పుడు యయాతి తాను ఆమెపై మనసు పడి ఏమాత్రం తొందరపాటు లేకుండా ఇలా ఆలోచించాట. దైవయోగము కాక విప్రసుతన్వరించునే నా మనంబు ఏ విధంబున ఈశ్వరాజ్ఞయు ఇట్టిదంచు వరించే ధాత్రీ వరుండును దేవయానిన్ని ధీర బుద్ధులకున్ మనోభావమొక్కటియే ప్రమాణము అభావ్య భావ్య పరీక్షకున్ దైవ ఘటన కాకపోతే ఈ విధంగా నా మనసు ఒక బ్రాహ్మణ కన్యను కోరుతుందా? ఈశ్వరాజ్ఞ ఇలా ఉంది కాబోలు అనుకొని ఆ రాజు యయాతి దేవయాన్ని వరించాడు. ధీరమతులకు ధీర బుద్ధులకున్ మనోభావమొక్కటియే ప్రమాణము అభావ్య భావ్య పరీక్షకును. అంటే ధీరమతులకు కానరానిది కాదగినది అనే పరీక్షకు మనోభావం ఒక్కటే ప్రమాణం కదా. ధీరం అంటే మంచి ధీరమతులు అంటే ఒక స్థిర అభిప్రాయం కలిగిన వారికి కారానిది కాదగినది అయ్యేది అవంది ఏముంటుంది అనేటువంటి ఒక పరీక్ష వస్తే అది మనోభావం ఒకటే కదా దానికి ప్రమాణం. మనసులో ఏదనుకుంటే అదే కదా, కావాలంటే అవుతుంది, లేదంటే లేదు కదా ధీరమతులకు అని అనుకుంటున్నాడని. ఇట్లు వరించి యయాతి చనిన వెనుక దేవయాని శుక్రుని కడకుంచని శర్మిష్ట చేసిన వృత్తాంతం బంతయం చెప్పి నీరుగా వగచిన. ఇట్లా వరించి యయాతి వెళ్ళాక దేవయాని శుక్రుని దగ్గరకు వెళ్ళి శర్మిష్ట చేసిన సంగతంతా చెప్పి కన్నీరు మున్నూరుగా ఏడ్చింది. ఇలా తన వస్త్రాన్ని కట్టుకోవడం, ఆవిడ మళ్ళీ అడిగిందని కోపం వచ్చి నుత్తులో పడేది, ఇవన్నీ తండ్రికి చెప్పింది శుక్రుడికి దేవయాని. అని ఉష పర్వుని కడ నుండుట నిందించుచూ కాదు చెప్పింది. క్రూరాత్ముల మందిరములన్ పౌరోహిత్యముల కుంట పాపంబు ఈ సంసారం కంటే శిలల్తిని యూరక కాపోత వృత్తి నుండుట అయ్యే ఒప్పున్. అప్పుడు శుక్రుడు ఇలా అనుకున్నాడు, చెప్పింది కదా శర్మిష్ట, మా నాన్నగారు పడేసిన తిండితో బతుకుతున్నాడు, మీ తండ్రి నా తండ్రి దగ్గర సేవకుడుగా ఉన్నాడు, గురువు అయినంత మాత్రాన్ని కాదు కదా అని పాపం శర్మిష్ట వీళ్ళ తండ్రిని అవమానపరిచి మాట్లాడింది కదా. అందుకని శుక్రుడు ఇలా అనుకుంటున్నట్ట, కఠినాత్మల ఇళ్లలో క్రూరాత్మల మందిరములన్, ఆ క్రూరులైనటువంటి వారి యొక్క మెడలలో పౌరోహిత్యము కుండుట పాపంబు, ఎందుకు వాళ్ళ దగ్గర పౌరోహిత్యం చేయడం పాపం వస్తుంది, చేస్తే సంసారము కంటే శిలల్తిని ఊరక కాపోత వృత్తి నుండుట ఒప్పున్. ఇట్లా సంసారాన్ని సాగించడం కన్నా, కపోతం అంటే పౌరాలు కదా, ఊరక కపోత వృత్తి నుండుట అవి సాగించడం కన్నా పౌరాల్లాగా ఎప్పటికప్పుడు దొరికిన దాన్ని తిని ఊరకుండటం మేలు అని అనుకున్నట శుక్రాచార్యులు. అని వృష పర్వుని కడ ఉండుట నిందించుచు శుక్రుండు ఆ కూతున్ తోడ్కొని పురంబు వెడలిచన అయ్యసుర వల్ల పుండెరింగి శుక్రుని వలన దేవతల గెలువంతలంచి తెరువున కడ్డంబు వచ్చి పాదంబుల పైన పడి ప్రసన్నం చేసిన ఆ కోపంబు మాని శుక్రుండు శిష్యునకిట్లనియే. ఈయన బయలుదేరిపోయాడు, కూతురు తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అనుకుంటుంటే
అని వృషపర్వుని కొలువులో ఉండటం ఇష్టం లేక శుక్రుడు దేవయాన్ని వెంట పెట్టుకుని ఊరు వదిలి వెళ్ళాడు. ఆ సంగతి తెలుసుకున్న రాక్షసరాజు వృషపర్వుడు శుక్రుని సాయంతో దేవతల్ని జయించాలనుకొని, అమ్మో ఈ శుక్రాచార్యులు పోతే ఇదేంటి మరి దేవతల్ని జయించడం కష్టం కదా, అంచేత ఈయన అడ్డు పెట్టుకొని దేవతలు జయించాలనుకొని ఆయన దారికి అడ్డు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థించి ప్రసన్నుడయ్యేటట్లు చేసుకున్నాడు వృషపరుడు. అప్పుడు శుక్రుడు కోపాన్ని మాని శిష్యునితో ఇలా అన్నాడు: చెల్లు ఏ తాను నీ సుత చేటి కైబడినా సుతన్ కొలుచుచుండినన్ తీరున్ కోపము కొల్వన్ బెట్టెదవేని నీ వెలందిందోడ్కొని వత్తు నావుడు వేగరమ్మని భార్గవిన్ కొలువన్ బెట్టె సురారి వర్యుండు కూతున్ నెచ్చలిపిండుతోన్. అప్పుడు 1000 మంది చెలికత్తెలతో నీ కూతురు దాసీలాగా నా పుత్రికను సేవిస్తుంటే నా కోపం తీరుతుంది. ఇదిగో నేను ఒక దాసి నా కూతురి మీద ఇలా చేస్తుందా అని చేత 1000 మంది చెలికత్తెలతో నీ కూతురు దాసీలాగా నా పుత్రికి దేవయానికి సేవలు చేస్తే అప్పుడు నా కోపం తీరుతుంది అన్నాడు ఆ శుక్రుడు. అట్లా ఊడిగం చేసేటట్లు నీవు చేస్తే నా కూతుర్ని వెంట పెట్టుకుని తిరిగి మళ్ళీ నీ రాజ్యానికి వస్తాను అని చెప్పాడు. అట్లానే అని రాక్షస శ్రేష్ఠుడు చెలికత్తెలతో పాటు తన కూతురు దేవయాన్ని సేవించేటట్లు చేశాడు. మళ్ళీ తన కూతురికి కలిగిన కష్టానికి వాళ్ళందరూ ఈవిడికి ఊడికం చేసేటట్టుగా చేశాడు. చలమింకేలని తన్ను తండ్రి వనుపన్ శర్మిష్ట సన్నిష్టతో జలజాతాస్యలు సద్వయస్యలు సహస్రంబు నజస్రంబున్ నలమందాసి సుదాసి అయ్యన్ పగవాయన్ భూరి కోపానలా కలితగ్లానికి దేవయానికి మహాగర్వోద్యమ స్థానికి. ఇంకా పంతం ఎందుకు అని తండ్రి ఆజ్ఞాపించక ఆ శర్మిష్ట నిష్ఠతో తన చెలికత్తెలు 1000 మందితోనూ కోపాన్ని దిగమింగి వెళ్ళి కోపాగ్ని చేత బడలినది. పాపం ఈ శర్మిష్ట మళ్ళీ తన తండ్రి ఆజ్ఞ చేత మళ్ళీ ఈ చెలికత్తెలు 1000 మందిని తీసుకొని ఆ దేవయాని దగ్గరికి వెళ్ళింది. ఆ కోపం పాపం దిగమింగుకుంది, ఇలా నన్ను మళ్ళీ ఉడకం చేయించుకుంటోందని. కానీ ఆ కోపాన్ని దిగమింగుకుని వెళ్ళింది. ఆ దేవయాని ఎలా ఉంది? కోపాగ్ని చేత బడలినది గొప్ప గర్వోద్రేకానికి ఆటపట్టైంది అయిన దేవయానిని సమీపించి ఆమెకు దాసి అయ్యింది. ఆవిడకి ఇంకేంటి అయిందా? ఇప్పుడు నేనేంటో మీకు తెలిసిందా అన్నట్టు మొహం పెడతారు కదా, అలా ఉన్నటువంటి దేవయాని దగ్గరికి దాసిగా వెళ్ళింది ఈ శర్మిష్ట. ఆతతమైన వెట్కతను జాధిప మంత్రి సురారి నందనోపేతంతను భవన్ పిలిచి పెండ్లి ఒనచ్చే మహావిభూతికి ప్రీతి మహోగ్ర జాతికి అభీతికి సాధు వినీతికి సితఖ్యాతికి భిన్న దుష్కలహ కార్యభ్యాతికి అయ్యయాతికి. పిమ్మట ఆ శుక్రాచార్యుడు మిక్కల ఉత్సాహంతో రాక్షస రాజపుత్రిక సేవలను అందుకునే కూతుర్ని అభినందించి, గొప్ప సంపదలవాడు, క్షత్రియ కులానికి చెందినవాడు, భయం లేనివాడు, సాధువుల పట్ల వినయం కలవాడు, పరిశుద్ధమైన కీర్తి కలవాడు, శత్రువులను జయించిన వాడు అయిన యయాతికిచ్చి పెండ్లి చేశాడు దేవయానిని శుక్రాచార్యుడు. ఇట్లు యయాతికి దేవయానినిచ్చి శుక్రుండు శర్మిష్ఠా సంగమంబు చేయకుమని నియమించి చనియే. పిదప అద్దేవయానియు అయ్యయాతి వలన యదు దుర్వసులను కుమారులను కనియే. ఒక్కరేయి శరంగుమాని దేవయాని వెలుపలనున్న ఎడ శర్మిష్ఠ జడరు ఏచి ఏకాంతమున యయాతి కడకుంచని చెరకు వింటి జోదు పువ్వటం పరకోహటించి తన తలంపు చెప్పిన. వీళ్ళు హాయిగా ఇలాగా మహారాజు ఆయన మంచి సాధువుల పట్ల వినయం కలవాడు, భయం లేనివాడు, క్షత్రియ కులానికి చెందినవాడు, మంచి కీర్తి కలవాడు, శత్రువులను జయించేటువంటి వాడు, అలాంటి వాడిని ఒక రోజున ఆ పగ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఇట్లు యయాతికి దేవయాన్నిచ్చి పెళ్లి చేసి శుక్రుడు శర్మిష్ఠతో
అమ్మ ఇంకా నువ్వు ఆ వాళ్ళతోటి స్నేహం చెయ్యకు, అయిపోయింది కదా, వాళ్ళు నీకు దాసీలుగా సర్వీస్ చేశారు కదా అని ఊరపెట్టి, నువ్వు ఇంకా వాళ్ళతో కలవకు, శరీర సంపర్కం పెట్టుకోవద్దు అని చెప్పి అల్లుడిని కూడా హెచ్చరించి వెళ్ళిపోయాడు.